ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవుడు మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే, నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుందని, భక్తిహీనులు ఎప్పుడైతే నశిస్తారో అప్పుడు ఉత్సాహధ్వని పుడుతుందని బైబిల్ గ్రంథం చదివిస్తుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం కానీ నీతిమంతులుగా ఉండగలిగినట్లయితే మనం ఏ కోరిక కోరుకున్నా మనకు నెరవేరుతుంది. అలాగే మనం వర్ధిల్లినప్పుడు మనతో పాటు ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు, ఎందుకంటే నువ్వు మంచివాడు కాబట్టి. అదే మనకి బైబిల్ గ్రంథంలో ఒక హేరోదు అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరైతే యేసుప్రభు పుట్టిన సమయంలో 2 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న పిల్లలందరినీ చంపించి క్రూరంగా ప్రవర్తించాడో ఆ హేరోదు. చరిత్ర మనకి ఏం సెలవిస్తుందంటే, ఆ హేరోదు చనిపోయినప్పుడు ఎవరు కూడా ఏడవలేదంట, సంతోషంగా అతన్ని దహనం చేశారని చరిత్ర మనం సెలవిస్తుంది. కానీ మనం అలా చరిత్రహీనులుగా మనం మిగిలిపోకూడదు, చరిత్రలో నిలిచిపోయేవారుగా మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరికీ తెలిసిన రతన్ టాటా గారు చనిపోయినప్పుడు ఎంతమంది బాధపడ్డారు? చాలామంది బాధపడ్డారు, ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి, అనేక మందికి దానాలు చేసేవాడు కాబట్టి. అలాగే మనం కూడా చరిత్రలో నిలిచిపోయేవారుగా నీతిమంతుల వలె మనం ఉండాలి, కానీ చరిత్రహీనుడిగా ఉండేవారుగా మనం ఉండకూడదు. ఎలాగైతే ఈ హేరోదు చరిత్రహీనుడిగా ఉన్నాడో అలా మనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే, మనం చనిపోయినా కూడా, మనం ఎదిగినప్పుడు కూడా ఒక నలుగురు మన గురించి చెప్పుకునే విధంగా మనం తయారు చేయబడాలి. కాబట్టి బైబిల్ గ్రంథం నుంచి ఇది మనం ఈ దినం నేర్చుకునేది. రేపటి దినం ముందు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.